ఆపరేషన్ సింధూర్తో ఆగమాగం అవుతున్న పాకిస్తాన్ సరిహద్దులో కవ్వింపులకు దిగుతోంది. ఇప్పటి వరకు 15 మంది సామాన్య పౌరులను కాల్చేసింది. తాజాగా అమృత్సర్ టార్గెట్ గా పాకిస్తాన్ మిస్సైల్ ప్రయోగించింది. అయితే పాక్ మిస్సైల్ ను భారత ఆర్మీ మధ్యలోనే పేల్చేసింది. పాక్ మిస్సైల్స్ శకలాలు గోల్డెన్ టెంపుల్ సమీపంలో పడిపోయాయి. ఈ ఘటనలో అమృత్సర్ లో హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్, రాజస్థాన్ లోని పాకిస్తాన్ సరిహద్దును సీల్ చేశారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా కాల్ చేయాలని ఆర్మీకి ఆదేశాలు ఇచ్చారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, మనం చూసాం ఏప్రిల్ 22వ తేదీ నాడు జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో జరిగినటువంటి ఉదంతం నేపథ్యంలో అమాయకులైనటువంటి టూరిస్టులు, ఇండియన్ టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. అమాయకులైనటువంటి ప్రజల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు కొట్టబెట్టుకున్నారనేటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, దానికి ప్రతీకార చర్యగా గడిచిన మనం 2-3 వారాలుగా చూస్తున్నాం. అదును కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. అయితే నిన్న ఎర్లీ మార్నింగ్ అర్ధరాత్రి నుంచే అటాక్ చేస్తూ వచ్చింది. మన దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మిసైల్స్ కావచ్చు అన్ని కూడా ఎదురుదాడి చేశారు. దీంతో కొంతమంది అక్కడ చనిపోయినట్టు కూడా మనకు తెలుస్తోంది. అదే సమయంలో వాళ్ళు కూడా తిరిగి వేసిన నేపథ్యంలో దీంట్లో పెద్ద ఎత్తున మన దగ్గర నుంచి కూడా మరో 15 మంది దాకా సామాన్య పౌరులు చనిపోయినట్టు కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం ఉంది. కవ్వింపులకు దిగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతీకార చర్యలకు ఇండియా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి. అయితే తాజాగా అమృత్సర్ టార్గెట్ గా పాకిస్తాన్ కూడా మిసైల్ ని ప్రయోగించడం అనేది ఇప్పుడు మళ్ళీ చర్చకు దారితీసింది. అయితే పాక్ మిసైల్ ను భారత ఆర్మీ మధ్యలోనే పేల్చేసినటువంటి విషయం మనకు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మిసైల్ సంబంధించినటువంటి కొన్ని శకలాలు గోల్డెన్ టెంపుల్ పడిపోయినటువంటి పరిస్థితి. ఈ ఘటనతో అమృత్ ప్రకటించింది భారత ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్ లోని పాకిస్తాన్ సరిహద్దును సీల్ చేశారు. అనుమానాస్పదంగా కూడా ఎవరు కనిపించినా కూడా అక్కడ కాల్ చేయాలని కూడా ఆర్మీకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే మొత్తానికైతే ఈ సంఘటన మొత్తానికైతే కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ చేస్తుందన్నటువంటి ఉంది. ఇప్పటికే అమెరికాతో సహా అగ్రరాజ్యాలను కూడా దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అమాయకమైనటువంటి ఇండియన్ టూరిస్టులు చనిపోవడం అనేది పెద్ద ఎత్తున చర్చకు దారి తీయడం. అయితే మనం ఏదైతే మిసైల్ తో కావచ్చు ఆర్మీ పెద్ద ఎత్తున వాళ్ళ మీద బాంబులతో విరుచుకబడినటువంటి ఉదాహరణ ఏదైతే రాత్రి ఉందో దాని మీద మాత్రం పెద్దగా విమర్శలు కూడా ఎక్కడ రాలేదు. ఎందుకంటే ప్రతీకార చర్యల్లో భాగంగానే వాళ్ళు మళ్ళీ అటాక్ చేసే ఉద్దేశం ఉందనే ఉద్దేశంతో మన వాళ్ళు అదును చూసి సరి అయినటువంటి దాదాపు 9 ప్లేసులను ఎంచుకొని రాత్రి ప్రయోగించినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు అనధికారిక సమాచారం 80 నుంచి 100 మంది దాకా టెర్రరిస్టులు చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఏదైనట్టు కూడా ఈ పెహల్గామ్ లో జరిగినటువంటి ఉదంత నేపథ్యంలో భారత్ మొత్తం హై అలర్ట్ అయింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సమాచారం అందించారు. నిన్న మనం చూసాం తెలంగాణలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే రివ్యూలు జరిపారు ముఖ్యమంత్రి. అదేవిధంగా డీజీపీతో సహా డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా ఆర్మీతో సహా అందరు పోలీసులంతా ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో కూడా భారీ ర్యాలీ కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగబోతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. నిన్న హైదరాబాద్ తో పాటు భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా మొత్తం మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. మాక్ డ్రిల్ లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా దాన్ని తట్టుకునే విధంగా పౌరులందరినీ సన్నద్ధం చేసే ప్రయత్నం చేశారు. విద్యార్థులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా ఏ క్షణమైనా ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధంగా ఉందనేటువంటి మెసేజ్ ని నిన్న మనం చూసాం 4 నుంచి 4:30 సమయంలో. మొత్తానికి మళ్ళీ అర్ధరాత్రి మళ్ళీ పాకిస్తాన్ ఏదైతే కవ్వింపుకు దిగిన నేపథ్యంలో అందరూ అన్ని రకాలుగా సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రితో పాటు అమిత్ షా గాని అదేవిధంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారు. ఎలాంటి పరిస్థితి అయినా కూడా అందరూ సిద్ధంగా ఉండాలని కూడా ఒక మెసేజ్ అయితే చెప్తూ వస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగులకు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉద్యోగులు ఎవరు సెలవులు తీసుకోకూడదు, విదేశాలకు వెళ్ళకూడదు, అట్లాంటి అన్ని కూడా ఇప్పటికీ ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మొత్తానికి పాకిస్తాన్ కు ఇండియాకు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే
ఘర్షణ వాతావరణం ఉందో ఇది చల్లబడే వరకు కూడా అందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. బట్ ఈ సంఘటన మొత్తంలో పాక్ కాల్పులు దాదాపు 13 మందికి పైగా, దాదాపు 15 మంది అంటున్నారు. ఈ మృతి చెందినటువంటి సంఘటన 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఏదైతే పాకిస్తాన్ నుంచి ఇటు ఇండియా బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతంలో మొత్తానికి ఈ సంఘటన మొత్తం కూడా కలవరగిస్తుంది. ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితి అయినా కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగితే దాన్ని ఎదుర్కొనే విధంగా ఇప్పటికీ అన్ని రకాల సైన్యాన్ని కావచ్చు లేదా అన్ని రకాలుగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి పక్క ప్రణాళిక ప్రకారమే దాడి చేస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రతీకార దాడి విజయవంతం చేయాలని కూడా ఇప్పటికే చెప్తున్నారు. కేబినెట్ కూడా ఇప్పటికే అన్ని రకాల నిర్ణయాలకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఆర్మీ చరిత్రలో ఇది ఒక పెద్ద సంఘటనగా కూడా చూస్తున్నారు. ఎందుకంటే ప్రధాని గాని అందరూ కూడా ఈ సంఘటన పట్ల ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ అంశం మీద అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఆనాడు జరిగినటువంటి సంఘటనలో ఏప్రిల్ 22న జరిగినటువంటి సంఘటనలో చాలా మంది కూడా అమాయక ముఖ్యంగా ఒకే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ చంపారు అన్నటువంటి ఊహంతా ఉంది. అందుకనే దానికి ప్రతీకార చర్యగా కూడా చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఖచ్చితంగా అది ప్రతీకార చర్యలు తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కనుక మున్ముందు ఎలాంటి పరిస్థితి పాకిస్తాన్ గానీ లేదా అక్కడ ఉన్నటువంటి తలదాచుకున్న టెర్రరిస్టులు గానీ దీని కవింపు చర్యలు దిగితే మాత్రం అందుకు సరైనటువంటి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే ఇండియన్ ఆర్మీ సిద్ధమయ్యే, దానికి అనుగుణంగా నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు అందరూ కూడా సిద్ధమయ్యే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారత్ లో నరమేధానికి ఒడిగడుతున్నటువంటి లష్కరే కావచ్చు, దేశ టెర్రరిస్ట్ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఇప్పటికే చాలా స్థావరాలు నేలమట్టమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు అదే క్యాంపుల మీద కూడా మళ్ళీ క్రూయిజ్ మిసైల్ గానీ గైడెడ్ బాంబులు గానీ ఆత్మాహుతి డ్రోన్లతో మళ్ళీ వెనుకబడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కనుక అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగినటువంటి ఉదంత నేపథ్యంలోనే ఈ సంఘటనకు దారి తీసినటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 20 రోజులుగా కూడా దీని మీద పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏ క్షణాల్లో ఎలాంటి సమస్య వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కూడా భారత పౌరులందరినీ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఏదైనా కూడా నిన్న జరిగినటువంటి భారత వైమానిక దళంతో ఆర్మీ ఏదైతే అటాక్ చేసిందో 9 స్థావరాలను నేలమట్టం చేసిందో ఖచ్చితంగా కూడా ఆ టెర్రరిస్టుల స్థావరాలు ఖచ్చితంగా నేలమట్టమైందిగా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గరి రిలేషన్స్ అందరూ కూడా చనిపోయినటువంటిగా మనకు ఇప్పటికే పాకిస్తాన్ నుంచి కావచ్చు మిగతా ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా అందుతున్నటువంటి సమాచారం అయితే ఉంది. మొత్తానికి ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడం పట్ల కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే నరేందర్, పాక్ అమృత్సర్ నే టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి అంటే దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఎందుకంటే భారత్ కు నుంచి మనం చూస్తున్నాం 1947 నుంచి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ తోని మనకు ఉన్నటువంటి సంబంధాలు అంత సానుకూలంగా లేవు. కనుక అక్కడ ఈ ఎవరైతే పాకిస్తాన్ లో తలదాచుకున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో వేర్పాటు వాదంతో కానీ లేదంటే వివిధ కాశ్మీరు వాళ్ళకి చెందుతుందని మొదటి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ మీద అటాక్ చేస్తుండడం కానీ ఏ అదును చూసినా కూడా చాలా సార్లు కూడా అటాక్ జరుగుతున్నటువంటి సందర్భాలు అయితే ఉంది. కనుక చాలా సార్లు ఇలాంటి సంఘటన జరిగాయి. ఎందుకంటే 1971 ముందు జరిగినటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ కూడా 1971 లాస్ట్ ఈ 53-54 సంవత్సరాల నుంచి కూడా ఈ యుద్ధ వాతావరణం ఇండియాలో ఎక్కడో నెలకొన్న పరిస్థితి చూసాం దాదాపు ఈ జనరేషన్ మొత్తం కూడా. కానీ ఇప్పుడు మొదటిసారిగా ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ జరుగుతున్నటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంతో కాలంగా ఉన్నటువంటి ఈ టెర్రరిజాన్ని అంతమొందించడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఈ ఇదైతే ఉందో ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ హర్షం వ్యక్తం పరుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి తెలంగాణతో పాటు కర్ణాటక ఇలా చాలా రాష్ట్రాల్లో ఇట్లా బీజేపీ పాలిత ప్రాంతాలు అందరూ కూడా రాజకీయాలను పక్కన పెట్టి దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని ఒక మెసేజ్ అయితే అందరూ పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ అందుకనే ఈ పాకిస్తాన్ లో తలదాచుకున్నటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బార్డర్ లో వాళ్ళందరినీ కూడా తుదముట్టించడమే లక్ష్యంగా ప్లాన్ జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే రీసెంట్ గా జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఈ అమృత్సర్ లో హై అలర్ట్ ప్రకటించడం అనేది ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది. దగ్గర పంజాబ్ రాజస్థాన్ ఇవన్నీ కూడా పాకిస్తాన్ కు సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలు కనుక అక్కడ
హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఢిల్లీ కానీ ఢిల్లీ పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఇప్పటికే హై అలర్ట్ అంటే జోన్ 1 గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ కావచ్చు, విశాఖపట్నం కానీ ఇవన్నీ జోన్ 2 కింద వస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకూడదని కూడా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి నేత అందరూ కూడా చెప్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ ని మనం పర్టికులర్ గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ అటు డిఆర్డిఎల్ కావచ్చు, అదేవిధంగా ఆర్మీ కావచ్చు, అదేవిధంగా కంటోన్మెంట్ ఏరియాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. కనుక దానికి సంబంధించి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ 2 ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఇక్కడ మిస్ వరల్డ్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ 10th నుంచి జరగబోతోంది. దానికి కూడా విదేశాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు. కనుక దాని సెక్యూరిటీ అదనంగా పెట్టాల్సిన అవసరం ఉందని చూస్తున్నారు. అదేవిధంగా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రోగ్రామ్ జరగబోతుంది, దాని పుష్కరాలు దానికి కూడా అదనంగా పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తూ వస్తుంది. మొత్తానికి హైదరాబాద్ సెంట్రిక్ గా పెద్ద ఎత్తున బలగాలు మోహరించాల్సిన అవసరం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్తుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వేరే ఎలాంటి ప్రోగ్రామ్ తీసుకోకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా సీఎం దీనికి సంబంధించి రివ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. నిన్న కూడా ప్రత్యేకించి గంటన్నర పాటు ఐసీసీలో కూడా నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు నెక్లెస్ రోడ్ వరకు కూడా సెక్రటరియట్ నుంచి భారీ ర్యాలీని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా గడిచిన 20 రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పహల్గామ్ తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా కలవరానికి గురి చేస్తున్నాయి. అందరు కూడా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి ఇండికేషన్ అయితే ప్రధానమంత్రి ఇప్పటికే చేస్తూ వస్తున్నారు. బట్ అందరూ కూడా దీనికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.